సినిమా అంటే విపరీతమైన పిచ్చి ప్యాషన్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. నా పేరు యశోదా మోహన్. నేను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లో చేస్తుంటాను. అన్నీ జీరో బడ్జెట్లోనే. మనకి ఏ సపోర్ట్ లేదు, ప్రొడ్యూసర్స్ లేరు. మన టాలెంటే మనకు సపోర్ట్. మాకు ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్ అందరూ కావాలి. సో ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే అందరూ మేము యాక్టింగే చేస్తామంటే కుదరదు. కొంతమందికి ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డిఓపి ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత స్టోరీలు రాసే వాళ్ళు ఉంటారు. సో అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేశారంటే యశోదా మోహన్ ఫర్ ఎవర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి యశోదా మోహన్ ఫర్ ఎవర్. మీరు దాన్ని ఫాలో చేసి మెసేజ్ చేశారంటే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను. అందరూ యాక్టింగ్ అనే కాకుండా కెమెరా వర్క్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, స్టోరీస్ రాసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించి మీరు వచ్చారంటే కలిసి పనిచేద్దాం, కళను నెరవేర్చుకుందాం. మాది తిరుపతికి దగ్గరుండే వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ యశోదా మోహన్ ఫర్ ఎవర్ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. I love you. ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. ప్రపోజ్ చేసిందా? ఇదేంటి ఇష్టలుడు? సౌమ్య అంటే నువ్వు 100 పిలుచుపికలేవే అమ్మాయి కదా? అవును. మరి అమ్మాయికి ఏం చెప్పావు? ఏం చెప్పాలో అర్థం కాలేదు, సైలెంట్గా ఉండిపోయా. ఇన్ని రోజు నీకు ఒక ఫ్రెండ్గా సలహా ఇచ్చా, కానీ ఈరోజు నీ మంచి కోరి మేనమామగా ఈ సలహా ఇస్తున్నా. నాకెందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి కంటే ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ప్రేమించి రోజు గొడవలు పడుతూ నువ్వు అడ్జస్ట్ అవ్వడం కంటే నిన్ను ప్రేమించి నీ కోసం అడ్జస్ట్ అయ్యామని వదులుకోవద్దు. ఏంటి మావయ్య నువ్వు అనేది? సౌమ్య ప్రపోజ్ చేసిందని ప్రియను వదిలేస్తే తనకు అన్యాయం చేసినట్టు కదా? వదలకపోతే నువ్వు అన్యాయం అయిపోయేలా ఉన్నావు. ప్రేమించావు కానీ ఏనాడైనా ప్రశాంతంగా ఉన్నావా? నా మాట వినరా. ఒక్కోసారి స్వార్థంగా ఆలోచించడం కూడా తప్పులేదు. నా రెస్పాన్స్ ఆ రోజే చెప్పేవాడిని, కాకపోతే కొంచెం షాక్లో ఉన్నా. కానీ అప్పుడైనా ఇప్పుడైనా నా సమాధానం ఒకటే సౌమ్య, నేను నిన్ను ప్రేమించలేను. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తే అందరూ చేసే తప్పే నేను కూడా చేసినట్టు అవుతుంది. ఒక్కరినే ప్రేమించాలి,
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసావనో, మా ప్రేమలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనో నిన్ను యాక్సెప్ట్ చేస్తే మాది క్యాలిక్యులేషన్ అవుద్ది తప్ప ప్రేమ అవ్వదు. ఐఎమ్ సారీ. నా మాటలు నీకు హర్టింగ్గా అనిపించవచ్చు, కానీ నేను ఇంతే సౌమ్య. ఇలా ఉండడం రైటో రాంగో కూడా తెలియదు, కానీ నేను ఇంతే. నా మైండ్ సెట్ ఇంతే. అందుకే నచ్చేసావు అభి. ఒకరితో రిలేషన్లో ఉంటూ ఇంకొకరిని ట్రై చేసే ఈ రోజుల్లో నీ ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి రిజెక్ట్ చేస్తున్నావు చూడు, రియల్లీ గ్రేట్. ఇందులో గ్రేట్నెస్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కరినే ప్రేమించాలి, ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలి. ఇది బేసిక్ ఎథిక్. చాలామంది ప్రజెంట్ జనరేషన్లో అది ఫాలో అవ్వట్లేదు. అందుకే నీకు గ్రేట్ అనిపిస్తుందేమో. మేబీ. నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి చాలా లక్కీ. ఆల్ ద బెస్ట్ అభి. మనం మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు లైఫ్ లాంగ్. రాహుల్ నెంబర్ కూడా బ్లాక్ చేశాను. నాకు నీకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. నాకు ఈరోజే అర్థమైంది. ఏమని? నాకు నీకంటే ఏది ఇంపార్టెంట్ కాదని, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి పర్టికులర్గా ఇలానే ఉండాలని కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా. కానీ ఇక్కడ కామెడీ ఏంటో చెప్పనా, నా ఇమాజినేషన్లో ఉన్న అమ్మాయికి నువ్వు క్వైట్ ఆపోజిట్లో ఉన్నావు. అంటే నా క్యారెక్టర్ మంచిది కాదంటున్నావా? చచ్చా, నేను నీ క్యారెక్టర్ గురించి అస్సలు మాట్లాడట్లేదు. నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గుడ్ అని, లేని అమ్మాయి బ్యాడ్ అని నేను ఎప్పటికీ చెప్పను. నాకు నచ్చిన క్వాలిటీస్ నీలో లేకున్నా నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నా అని చెప్తున్నా. ఇక్కడ బలంగా ఫిక్స్ అయిపోయాను, ఇలాంటి అమ్మాయే కావాలని. కానీ దీనికి సరిగ్గా అర్థమైనట్లేదు. అందుకేనేమో ఒక్కసారి ప్రేమించాక ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలని చెప్తుంది. నాకు నీ భుజం పైన పనుకోవాలనిపిస్తుంది. ప్రేమించే స్టేజ్ నుంచి పర్మిషన్ అడిగే స్టేజ్కి వచ్చేసావా? నేను ఇలా కాదు ప్రియా. ఏ గొడవలు లేకుండా పీస్ఫుల్గా సింపుల్ లైఫ్ కోరుకున్నా. కానీ ఎందుకో ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం. ప్రేమలో ప్రాబ్లమ్స్, గొడవలు వస్తేనే కదా మన ప్రేమ ఎంత స్ట్రాంగో మనకు అర్థమవుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే ఏమో. అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ప్రియ గురించి నీతో మాట్లాడాలి. ప్రియా నా ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ కూడా. తన గురించి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ నాకు నువ్వు ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. ఏమైందిరా? క్లారిటీగా చెప్పు. ప్రియకి బాయ్స్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళతో క్లోజ్గా కూడా ఉంటుంది. అంటే తన క్యారెక్టర్ బ్యాడ్ అంటున్నావా? అలా అనట్లేదు అన్నయ్య, తను మంచి అమ్మాయే, కాకపోతే ఎక్కువ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నాకు అర్థమైందిలే, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నావు. మంచిదని నువ్వే అంటున్నావు కదా. బాయ్స్లో ఫ్రెండ్స్ ఉంటే ఏంటి, తన లిమిట్స్ తనకు తెలిస్తే చాలు. నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. దురదేం లేదు, ఎందుకు గోక్తున్నావు?
నీకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరనుకుంటా కదా? ఎందుకంటే నేను క్వాంటిటీని నమ్మను, క్వాలిటీని నమ్ముతా. జెన్యున్గా ఉన్న వాళ్ళు ఒకరిద్దరైనా చాలు. ఓ, అయితే నీకు మీ కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో ట్రిప్స్ అలా ఏమి ఉండేవి కాదేమో కదా? ఫ్రెండ్స్తో ట్రిప్సా? అంత సీన్ లేదు. ఏదో కాలేజ్ వాళ్ళు ఇండస్ట్రీ వీట్స్ అని ఎడ్యుకేషనల్ పర్పస్ అందరినీ తీసుకెళ్లేవాళ్ళు తప్ప ట్రిప్స్ వేసే అంత సీన్ లేదు. అయ్యో, అయితే నువ్వు నీ స్టడీ లైఫ్ అస్సలు ఎంజాయ్ చేయలేదన్నమాట. అప్పుడు ఎంజాయ్ చేయలేదు కాబట్టే ఇప్పుడు కుదురుగా మంచి జాబ్ చేసుకుంటున్నా. స్టడీస్ ఒకటి లైఫ్ కాదబ్బా, అప్పుడప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అయినా మేము ఎంజాయ్ చేయలేదని ఎవరు చెప్పారు? ఏదో మా పరిధిలో మాకు తెలిసినట్టు ఎంజాయ్ చేసుకుంటూ చదివాం. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అది మా ఫ్రెండ్స్ అందరూ పాండిచ్చేరి ట్రిప్ వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు. మరి వెళ్ళు, అందులో ఆలోచించడానికి ఏముంది? వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి. నీ అవసరానికి కావాల్సిన మనీ నేను వేస్తాను. నిజంగానా? సో స్వీట్. అసలు నువ్వు ఒప్పుకుంటావా లేదని ఎంత టెన్షన్ పడానో తెలుసా? నేనేం సైకోగాని కాదురా, నీకు మంచి చెప్తా తప్ప నేను రిస్ట్రిక్ట్ చేయాలని చూడను. సరే, ఎప్పుడు వెళ్తున్నారు? రేపు ఈవినింగే. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేశారు. అన్నీ అరేంజ్ చేసుకొని ఏదో నన్ను పర్మిషన్ అడుగుతున్నట్టు బిల్డప్పా? గ్రేట్ అబ్బా నువ్వు. అలా కాదబ్బా. పర్లేదులే, జాగ్రత్తగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అవును, ఫ్రెండ్స్ అంటున్నావు, గర్ల్సేగా? ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బాయిలు కూడా వస్తున్నారా? అమ్మాయిలు మాత్రం ఎలా వెళ్ళగలం? మాకు తోడుగా ఎవరొకరు ఉండాలిగా, అందుకే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే క్లియర్గా చెప్పు. ఎందుకంటే ఇక్కడ బాయ్ ఫ్రెండ్గా ఒకడు, బెస్టీగా ఒకడు, లవర్గా ఒకడు కదా. సో క్లారిటీ ఇవ్వు. లవర్స్ ఓకేనా? వాళ్ళు వాళ్ళ లవర్స్తో వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకు? సరే, ఒక పని చేయి, నేను కూడా వస్తాను. వాళ్ళకి నువ్వు తెలీదు, అండ్ నేను రిలేషన్లో ఉన్నాను తెలిస్తే బాగోదు. నీ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళ లవర్స్తో వెళ్ళొచ్చు, కానీ నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావని మాత్రం తెలియకూడదు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదు, కానీ రానని చెప్పే. అలా కుదరదబ్బా, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. వెళ్తే నేను ఫీల్ అవుతానబ్బా. ఎంతసేపు వాళ్ళు ఫీల్ అవుతారనే, నా ఫీలింగ్స్తో పని లేదా? చూడు ప్రియా, నాకెందుకో సేఫ్ కాదనిపిస్తుంది. నా మాటని ట్రిప్ క్యాన్సిల్ చేసుకో. మళ్ళీ మాట్లాడతాను. నేను చెప్పేది నీ మంచికే, అర్థం చేసుకో. స్విచ్ ఆఫ్. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కల్లా? తను నీ నెంబర్ బ్లాక్ పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో చెక్ చేసింది. ఇందుకే చెప్పిన ఆ అమ్మాయి నీకు సెట్ కదని. ఒకప్పట్లో నీ ప్రేమకు సపోర్ట్ చేసినా ఇప్పుడు ఎందుకు ఇలా మాటను అర్థం చేసుకో. ఇప్పటికీ మించిపోయింది ఏంలే, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. వద్దని చెప్పినా వెళ్ళిపోయావు, బ్లాక్లో పెట్టి. మరి ఇదేనా నువ్వు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్? ఇంపార్టెన్స్ ఇచ్చా కాబట్టే ఫస్ట్ నిన్ను అడిగా. నువ్వేం నా పర్మిషన్ తీసుకొని అంతా ప్లాన్ చేసుకోలే. అంతా ప్లాన్ చేసుకొని నా పర్మిషన్ అడిగావు. అయినా నాకు నచ్చట్లేదు అభి, ఎప్పుడు ఏదో క్లాస్ పీక్తూనే ఉంటావు. అంతే, మంచి చెప్తే క్లాస్ పీక్నట్టే ఉంటుంది. ఒక్కసారి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఏది మంచో ఏది చూడో నాకు బాగా తెలుసు. నేను చిన్నపిల్లని కాదు. వద్దన్నా వెళ్ళినందుకు నేను కదా కోప్పడాలి. రివర్స్లో నువ్వు కోపడుతున్నావేంటి? ఓహో, ఇది కొత్త ట్రిక్ అన్నమాట. ముందే నువ్వు కోపడితే నేను కూల్ అయిపోతాను.
ఇంట్లో కూడా ఎప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఫ్రీడమే లేకుండా పోతుంది. ఫ్రీడమ్ అంటే నీకు నచ్చినట్టు తిరిగిన విచ్చలవిడిగా వదిలేయడం కాదమ్మా. ఒక లిమిట్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. అర్థమైందా? నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఫ్రీడమ్ లేదు, అది లేదు, ఎందుకు ఇదంతా? ఏదో నేను టార్చర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నాకు నువ్వు ఒక్కదానివే చాలు, నీతోనే అన్నీ. అలాగే నువ్వు కూడా నాతో ఉండు, నాతో తిరుగు. ఇంకేం కావాలి నీకు? నా ప్రేమ మొత్తం నీకే. అది సరిపోదా? అబ్బా స్వామి ఆపు. నీ ఇలా నేను ఉండలేను. నువ్వు నీ ఫిలాసఫీలు అతి తక్కువ లవ్ చేశాను. ఏమన్నావు? ఇప్పుడు అందరూ ఇలానే ఉంటున్నారు. ప్రేమలు ఇలానే ఉంటాయి. అడ్జస్ట్ అవ్వకపోతే లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉండిపోతావు అభి. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకున్నా. కానీ తన్ని ప్రేమించాక ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. తనని ప్రేమించా. ఈ ఒక్క రీజన్ వల్లే ఈరోజు నా సిచ్యువేషన్ ఇలా ఉంది. తను నా లైఫ్లోకి రాకముందు వరకు దీన్ని ఫాలో అయ్యేవాడిని. తను నా లైఫ్లోకి వచ్చాక దీన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశా. దీన్ని ఫాలో అవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని విషయాల్లో కాంప్రమైజ్. ఇక నుంచి అలా జరగదు. నా మనసు ఫాలో అవడం ఆపి నా బుర్ర ఏం చెప్తే అదే ఫాలో అవుతా. అంటే ఏంటి? తనని కూడా వదులుకొని ఒంటరిగా ఉండిపోతావా? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కరెక్ట్గా లేనా? నా ఆలోచనలో ఏమన్నా తప్పుందా? అసలు నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నేను కోరుకున్న ప్రేమ ఇది కాదు. మరి జీవితాంతం ఇలాగే ఉంటుందా? నేను నన్ను ఫాలో అవ్వాలా? నా మనసుని ఫాలో అవ్వాలా? శారీలో బాగున్నానా? నీకు ఇష్టమని కట్టుకొచ్చా. సరే సారీ, కోపంలో అలా మాట్లాడేశాను. ప్లీజ్. ప్రేమకే కాదు, క్షమాపణకు కూడా విలువ లేకుండా పోతుంది మళ్ళీ చెప్పి చెప్పి. ఎందుకు ఇలా అంటున్నావు? నీకోసం ఇంత కష్టపడి రెడీ అయ్యి వస్తే. ఇంక నీకు ఆ శ్రమ ఉండదులే ప్రియా. నాకు నువ్వు వద్దు. అవును ప్రియా, క్లియర్గా చెప్తున్నా, నాకు నువ్వు వద్దు. రిలేషన్షిప్ అన్నాక ఇలాంటివి కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వదిలేస్తారా? 90s పుట్టినవాడిని కదా,
నాకు ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్దగా కనిపిస్తాయి. నేనేం నేను తప్పట్టట్లేదు, నువ్వు బ్యాడ్ అని కూడా అనట్లేదు, కానీ నా మైండ్ సెట్కే ఇది సెట్ కాదు. నిజం చెప్పాలంటే నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, కానీ నా ఆలోచనలే ఇంకా 90sలోనే ఆగిపోయాయి. నా ఆలోచనలు చంపుకొని ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు అప్డేట్ అవ్వలేను. ఇదే నీ ఫైనల్ డిసిషనా? నేను ఒక్కసారి డిసిషన్ తీసుకుంటాను, మళ్ళీ అందులో ఫస్ట్ ఫైనల్ అంటూ ఉండవు. ఒక చిన్న రిక్వెస్ట్ ప్రియా, నేను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తానేమో అని నా కోసం ప్రయత్నించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే ఇది ప్రేమ కాదు. నిజమే, ప్రేమ కాదు కాబట్టే వదిలేస్తున్నా. ప్రేమ, పుట్టుక, చావు ఇవన్నీ జీవితంలో ఒక్కసారే జరగాలి, కానీ ఇప్పుడు మ్యాక్సిమం అలా జరగట్లేదు. ప్రతి ఒక్కరికి పాస్ట్లో లవ్ స్టోరీలు ఉంటున్నాయి, ప్రజెంట్లో బెస్టీలు ఉంటున్నారు, రిలేషన్షిప్స్ కూడా చాలా వీక్గా ఉంటున్నాయి. ఇవన్నీ యాక్సెప్ట్ చేయగలిగితేనే ఒకరిని ప్రేమించండి, లేకపోతే మీకు నచ్చినట్టు ఉండండి.